ఎస్ వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? దీనికి సంబంధించి కంప్లీట్గా ఈ విషయంలో అంటే ఖండించడం ఇవన్నీ సంగతి పక్కన పెడితే ఆ స్థాయిలో గొంతుకగా మారలేదు, లేకపోతే ఇతర సభ్యుల్ని కూడా శాసనసభ పక్ష నేత మాట్లాడలేవలేదనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. దాన్ని ఎవరు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ స్థాయికి సంబంధించి అసలు పార్టీలో ఏమైనా చర్చ జరుగుతుందా, లేకపోతే రాష్ట్ర నాయకత్వం ఒక దిశానిర్దేశం చేయలేదా అనేటువంటి ఒక విమర్శ ఫైనల్గా ఏం చెప్తారు? అదేం లేదండి మురళి గారు, మీడియాలో వచ్చినటువంటి కథనాలు వాటిని మేము అసలు దృష్టిలో కూడా తీసుకోము. ఇక్కడ ఒక్కటే ఏంటంటే మేము చెప్పదలుచుకున్నది, మీరు ఇంతకు ముందు అన్నారు కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇచ్చాము, సైడ్ ఇచ్చాము, బీఆర్ఎస్ మీద అటాక్ చేయడానికి కాదు. ఇప్పుడు మేము మా స్ట్రాటజీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాటి సంస్కృతి, భాష, ప్రయోగము, అభ్యంతకర అనేటువంటి విషయాలను ప్రజల ముందు ఎక్స్పోజర్ ఇచ్చాం ఫస్ట్ మీటింగ్ లో. ఇప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది. ఏమర్థమవుతుంది? టీఆర్ఎస్ అట్లాగా మాట్లాడింది, అంతకంటే అధ్వానంగా కాంగ్రెస్ మాట్లాడుతుంది అనేటువంటిది ప్రజలకు పోయింది కదా. సంతే నెక్స్ట్ సభ నుంచి మేము ఉధృతంగా దూకుడుగా మాట్లాడాలంటే ఎంతసేపటి మా సభ్యులకు, మా మహేశ్వర రెడ్డి గారి చేత కాదండి, అవన్నీ చూపించినాం. వైట్ అండ్ బ్లాక్ చూపించడం జరిగినటువంటిది. ఈ రెండు పార్టీలు ఇదే విధంగా దానం నాగేందర్ ఎవరికి ఏ పార్టీ సంస్కృతి నుంచి వచ్చిండండి? కాంగ్రెస్ నుంచి వచ్చిండు. దూకుడు అంటే వెంకటరెడ్డి గారు, దూకుడు అంటే రెండు రకాలుగా ఉంటుంది. దానం నాగేందర్ గారు మాట్లాడింది దుందుడికి వ్యవహారమా, లేకపోతే ఒక నిమిషం కోపంతో మాట్లాడినటువంటి తీరు అది పక్కన పెట్టేద్దాం. కనీసం ప్రశ్నించేటువంటి విషయంలో కానీ, లేకపోతే పోరాట పటిమ చూపించేటువంటి అంశంలో కానీ ఆ స్థాయిలో దూకుడు ఆ స్థాయిలోనే ఉంటది. మాది సంస్కారమైన పార్టీ, సభ్యత గల పార్టీ, క్రమశిక్షణ పార్టీ. మేమంతా కూడా ఒక పద్ధతిలో ఉంటాం కాబట్టి నెక్స్ట్ సభ నుంచి మేము కూడా ఆలోచించడం జరిగింది. నెక్స్ట్ మా తడాక ఏందో మేము పద్ధతిలో, సాంప్రదాయ పద్ధతిలో ప్రశ్నించే గొంతులు, ప్రజల గొంతులు. 1500 రోజుల ప్లానింగ్ లో భాగంగా ఇది కూడా ఉందంటే ప్రజలకి 1500 రోజుల ప్లానింగ్ లో భాగంగా ఉంటది. ఇప్పుడు ప్రజలకు ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడ్డది కదా, వీళ్ళిద్దరు దొందు అనే అభిప్రాయం ఏర్పడ్డది కదా. కనీసం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, అదే పద్ధతిలో ఆయన మాట్లాడిండు, ఆయన పోయినాడు, పుట్టగతులేక పోయినాడు టీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు మాట్లాడుతున్నారు, రేపు పోతారు. కాబట్టి మేము మూడవ ప్రత్యామ్నాయం, మేము ఇంతకు ముందు రెండవ ప్రత్యామ్నాయం అనుకున్నాం కాంగ్రెస్ కు. మేము సమానంగా ఉన్నాం. ఇవాళ దీన్ని గుర్తించుకోవాలి. లేటెస్ట్ గా వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలు వెంకటరెడ్డి గారు, ఇందులో ఒక అంశం, ఒక్క నిమిషం, ఇందులో ఒక అంశం ఏంటంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళటానికి, అడగటానికైనా సరే ఈ 5 ఏళ్లలో సరే ప్రశ్నించేటువంటి పరిస్థితి, మేము పోరాడామని చెప్పుకునేటువంటి పరిస్థితి, ఒక నిమిషం, ఆ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి. సో వారిని చూశారు, ప్లస్ కాంగ్రెస్ ని చూశారు, ఈసారి భారతీయ జనతా పార్టీని కూడా చూడండి అని చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తుందా లేదా అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. ఒకసారి రావు గారితో కంక్లూజన్ తీసుకుందాం ఒకసారి.